హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏమీ మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు చాలా మోటివేట్గా ఉంటుంది. మేము కూడా మీకు అలాగే ఏ నోటిఫికేషన్స్ ఉన్నా, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నా ఇమీడియట్గా మీకు తెలియజేస్తూ ఉంటాము. ఈ రోజైతేనండి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టాపిక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో నేను కొన్ని ప్రీవియస్గా అయితే పార్ట్ 1 వీడియో చేశాను. ఇప్పుడైతే పార్ట్ 2 వీడియో అయితే చేశాను. ఇది చూద్దాము మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఈ టాపిక్ మీద. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపటికి ఎన్ఈపి 2020 ఇంట్రడ్యూస్ ఏ బ్యాక్లాస్ కాన్సెప్ట్ టు ఇంటర్న్ విత్ లోకల్ వొకేషనల్ ఎక్స్పర్ట్స్ సచ్ యాజ్ కార్పెంటర్స్, గార్డనర్స్, పోటర్స్. Which class group will be participate in this vocational activity? Options: grades 6 to 8, grades 5 to 8, grades 7 to 8, grades 8 to 9. Answer A is the correct answer. Grade 6 to 8. Next question. NEP 2020 conceptualized a concept for ancient India and its contribution to modern India and its successful and challenges. What is the name of this concept? Option A, knowledge of ancient India. Option B, knowledge of modern India. Option C, knowledge of medieval India. Option D, knowledge of India. Answer D is the correct answer. Knowledge of India. Next, which government educational body will prepare national curriculum framework for school education NCFSC based on the principles of National Education Policy 2020? క్వశ్చన్ అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఎవరు ప్రిపేర్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేపాటికి ఎంహెచ్ఆర్డి, ఎన్సిఈఆర్టీ, ఐఐటిఎస్, ఎస్సిఈఆర్టీ. Answer B is the correct answer. NCERT. Next question. NEP 2020 recommended development of national textbooks with local content and flavor. What is your view about this statement? Options వచ్చేసేపాటికి ట్రూ అనుకుంటున్నారా ఈ స్టేట్మెంట్, ఫాల్సా, పార్షియల్లీ ట్రూవా, పార్షియల్లీ ఫాల్సా? ఆన్సర్ ఏ ఇస్ ఏ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్. According to NEP 2020, textbooks will be published only in English at national level to bring unified system in India. Option A true, option B false, option C partially false. Answer B is the correct answer. False. NCERT నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇలా చెప్పలేదు ఇంగ్లీష్ ఒక్కటే ఉండాలి అని చెప్పి. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. 360-degree multi-dimensional report card will reflect in greater details of progress as well as the uniqueness of each student. It will cover all domains of learning. Find out the odd option below given. Options: affective, option B cognitive, option C positive, option D psychomotor domains. Answer C is the correct answer. Positive. Next question. Which list is educational in the Indian Constitution? Options వచ్చేసేపటికి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాంకరెంట్ లిస్ట్. సో ఎందుకు కాంకరెంట్ లిస్ట్ అంటే బై ద 42nd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఇన్ 1976 మూవ్డ్ టు ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద స్టేట్ టు ద కాంకరెంట్ లిస్ట్. సో బిఫోర్ స్టేట్ లిస్ట్లో ఉండేది, ఆ తర్వాత అది కాంకరెంట్ లిస్ట్లోకి మారింది. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీ. 1 వచ్చేసేపటికి జస్టిస్ వర్మ కమిటీ, ఆప్షన్ 2 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ, ఆప్షన్ 3 కస్తూరి రంగన్ కమిటీ, ఆప్షన్ 4 రామస్వామి కమిటీ. సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ కోడ్ గివెన్ బిలో. 1 and 2 కరెక్టా, 1, 3, 4 కరెక్టా, 1, 2, 3, 4 కరెక్టా, 2 and 3 కరెక్టా? సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కమిటీలో ఉన్న కమిటీస్ ఏవేంటి ఈ 4లో? సో ఆన్సర్ వచ్చేసేపాటికి 8th D is a correct answer. 2 and 3 is a committees only related to new education policy. అంటే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, కే కస్తూరి రంగన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ NEP 2020. ఆప్షన్స్ వచ్చేసేపటికి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటిల్ అట్లీస్ట్ grade 5 but perfectly till grade 8 and beyond will be the home language and mother tongue and local language. Option B
Medium of instruction is mandatory. Option C, it is only for public schools. Select the incorrect answer given code below. 1 and 3 incorrect, 2 and 3 incorrect, 3 is incorrect, 1 and 2 is incorrect. So answer వచ్చేసేపాటికి B is the correct answer. 2 and 3 is the incorrect options. Next question. The vocational education will start from options class 5th, class 8th, class 6th, class 7th. Answer C is the correct answer. Class 6th. Next question. Consider the following statement regarding to the foundational pillars in NEP 2020. Options వచ్చేసేపటికి accessibility, affordability, accountability, quality, equality, access. Select the correct answer. Option A only 1, 2, 3, 4, 5 only, 1, 2, 3, 4, 5, 6 is only. సో ఆన్సర్ వచ్చేసేపటికి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పైన చెప్పిన అన్నీ కూడా ఇట్స్ అ ఫౌండేషన్ పిల్లర్స్ ఫర్ ఎన్ఈపి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎన్ఈపి 2020 రీప్లేస్ ద options National Education Policy NEP 1986, National Policy on Education 1968, both A and B, none of the above. So answer A is the correct answer. National Education Policy NEP 1986. Next question. What will be the age of early childhood care and education in NEP 2020? Options 3 to 6 years, 2 to 6 years, 4 to 7 years, 3 to 8 years. So answer is D is the correct answer. 3 to 8 years. Next question. Ministry of Educational plan for attaining universal foundational literacy and numeracy in all primary schools for all learners by grade 3 by option A 2022, option B 2025, option C 2027, option D 2030. Answer B is the correct answer. 2025. Next question. Is board exam for grade 10 and 12 will be continued in NEP 2020? Options yes, no, not specified, continue with redesigned. So answer D is the correct answer. Continue with redesigned. Next, according to NEP 2020 ప్రకారం ఏంటి? సెట్టింగ్ అప్ ఆఫ్ జెండర్ ఇంక్లూషన్ ఫండ్ ఫర్ ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్, setting up of special education zones for large population from SCDGS, socio-economically disadvantaged groups. So which of the following statement is correct? So 1 is correct, 2 is correct, both 1 and 2 is correct, neither 1 or nor 2 is correct. So answer వచ్చేసేపటికి C is the correct answer. Both 1 and 2 is the correct answer. Public and private higher education institutions will be governed by options same set of norms, different set of norms, not determined, none of the above. So answer A is the correct answer. Same set of forms. Next question. Consider the following statement regarding adult education in NEP 2020. So option వచ్చేసేపటికి policy aim to achieve 100% youth and adult literacy, public library spaces for adult education courses, quality technology based options for adult learning. So select correct answer code given below. Correct answer select చేయాలి. Option 1 and 2 is correct, 2 and 3 is correct, 1, 2, 3 correct, only 3 is correct. So answer is correct. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 గురించి ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇస్ నాట్ అన్ ఎడ్యుకేషనల్ కమిటీ? ఆప్షన్స్ డాక్టర్ ఎస్ కొతారి కమిటీ, ఆప్షన్ బి TSR సుబ్రహ్మణ్యన్ కమిటీ, ఆప్షన్ సి డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ, ఆప్షన్ డి అశోక్ మెహతా కమిటీ. Answer D is the correct answer. This committee is not related to educational committee. Next question. Consider the following statement regarding the National Research Foundation NRF. Options. It is to be set up of a autonomous body envisaged under the NEP 2020. The NRF aims to fund researchers working across streams in India. Which of these statement is correct? 1 is correct, 2 is correct,
both 1 and 2 is correct, neither 1 or nor 2 correct. Answer C is the correct answer. Both 1 and 2 correct. Two options are regarding for National Research Foundation NRF. సో ఇవి ఫ్రెండ్స్ క్వశ్చన్స్ ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ టీజీటీ పోస్టులు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి తెలిస్తే ఒక విధంగా మీరు ప్రిపేర్ ఎలా అవ్వాలో మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అయితే చేశాను. సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.